కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున మరొక నూతన మాసంలో ప్రభువును స్తుతించే భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాము. ప్రియులారా, మనం కేరళ రాష్ట్రం కొరకు ప్రార్థించవలసిన వారమునై ఉన్నాము. ఆ ప్రాంతాలను దేవుడు కనికరించాలని, ఆ వయనాడ్ నది ప్రాంతాన ఉన్నటువంటి ప్రజల బంధువులు ఎంతోమంది విలపిస్తున్నారు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ ప్రాంతాలను దృష్టించులాగున ప్రార్థన చేద్దాం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 24వ అధ్యాయము 2, 3, 4 వచనాలలోని భాగము. ప్రియులారా, 3వ వాక్యం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక. 4వ వచనం కూడా చదువుతాను. నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి దైవ స్వరాన్ని వినిపింపచేయండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృప, కాపుదల, కనికరము సమృద్ధిగా తోడయుండునుగాక. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ భాగాన ఇస్సాకునకు వివాహము చేయుటకై ఓ సంబంధాన్ని చూచుటకు ఎలియాజరును పంపినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఇస్సాకు యొక్క వివాహం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, అంతకు మునుపు చాలా వివాహాలు జరిగాయి. మొదటి వివాహం ఏదెను వనంలో జరిగింది. తరువాత అబ్రహాము, లోతు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వివాహాలు చేసుకున్నారు. అయితే సంబంధాన్ని కుదిర్చి అంటే సంబంధానికి వెళ్ళి చూసుకున్నట్లుగా ఈ విషయాలు ఇక్కడే మనం చూస్తాం. మరి ఇష్మాయిల్ విషయంలో తన తల్లి ఒక ఆమెను తెచ్చి పెళ్లి చేశారు అని ఉంటారు తప్ప, చూసుకోవడానికి ఈమె ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుండి సంబంధం సిద్ధపరచుకుని తీసుకుని వచ్చి వివాహం చేసినట్లుగా అంత వివరంగా మనం చూడలేము. ఇస్సాకు వివాహం కంటే అనేక వివాహాలు కొందరు ఎంతోమంది భక్తులు చేసుకున్నారు. అయితే ఈరోజు నేను
మనం ధ్యానించే విషయం ఏంటంటే, ఒక వివాహ సంబంధం లేదా కుటుంబ జీవితం పటిష్టంగా బలంగా ఉండాలంటే ఒక 3 సూత్రాలు ఈ భాగంలో నుంచి మనం నేర్చుకుని పోతున్నాం. ఎన్నో సూత్రాలు ఉంటాయి. సూత్రాలంటే పొరపాటున మంగళసూత్రాలు అనుకుందరు, కాదండి, విషయాలు. ఎన్నో విషయాలు ఉంటాయి. నేను ఈ 3-4 వచనాలను ఆధారం చేసుకుని ఆ భక్తుల జీవితాలను ఆధారం చేసుకుని చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. మొదటిది, ఒక వివాహ జీవితం, ఒక కుటుంబ జీవితం బలంగా ఉండాలంటే మొదటి విషయం, ప్రియులారా, ఇప్పుడు సాధారణంగా వివాహ బంధాన్ని సిద్ధం చేయడానికి, వివాహాన్ని సిద్ధపరచడానికి ఎవరిని పంపిస్తారు ప్రియులారా? ఉదాహరణకు అబ్బాయి తరపున వెళుతున్నారంటే అబ్బాయి వాళ్ళ పెదనాన్నో, తండ్రో, తల్లో, చిన్నాన్న, పెదనాన్న, లేదా మేనత్త, మేనమామ, వంకాయ, బీరకాయ పీసు లాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని తీసుకుని వెళతారంటే వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని. బీరకాయ పీసు అంటుంటారు కదా పర్యాయ పదంలో, అలా చెప్పాను అనమాట. ఇలాగున వెళతారు. అయితే ఇక్కడ అబ్రహాము ఎవరిని పంపిస్తున్నారు అంటే తన ఇంట్లో పెదదాసుని అంటున్నాడు. ప్రియులారా, ఒక వివాహ బంధం బలంగా ఉండాలంటే ఈ పెదదాసుని ఎందుకు పంపిస్తున్నాడు? ఈ పెదదాసుడంటే అబ్రహాముకు నమ్మకం. ఎంత నమ్మకం అంటే, నా తొడ క్రింద చెయ్యి పెట్టి ప్రమాణం ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు అంటూ మాట్లాడతాడు అబ్రహాం గారు. ఇదే సందర్భం బైబిల్ గ్రంథాన ఇంకో చోట కనిపిస్తుంది. యాకోబు తన కుమారుడిని యోసేపు చేత ప్రమాణం చేయించుకుంటాడు తొడ క్రింద చెయ్యి పెట్టి. ఆత్మీయులారా, వింటున్నారా? అంటే ఇంకా ఆ ప్రమాణం అంత బలమైనది, అది మరణం వరకు నిలిచిండేటువంటిది. అది ఇప్పుడు ఎలియాజరును పంపడానికి గల కారణం ఏంటంటే ఎలియాజరుపై అబ్రహాముకు నమ్మకం. ఈరోజు కుటుంబ జీవితంలో కావలసింది డబ్బు కంటే శ్రేష్టమైనది నమ్మకం. భార్య భర్తకి, భర్త భార్యకు, పిల్లలకు తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్న తల్లి కుమారునికి, అత్త కోడలకి, ఎక్కడైనా కావాల్సింది ఏంటి చెప్పండి? నమ్మకం. నమ్మకం అనేది ఉంటే ఆ ఇంట్లో డబ్బు తక్కువ ఉన్నా ఒకరి మీదకు ఒకరికి అపారమైన నమ్మకత్వం కనుక ఆ నమ్మకత్వము ఒక వ్యక్తిని నూతనంగా మలుస్తుంది. ఆమేన్. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటారు దేవుడు. దేశంలో నమ్మకస్తులైన వారి కోసం దేవుడు చూస్తున్నాడట. ప్రియులారా, మొదటిది నమ్మకం. ఇక 2, అబ్రహాం అంటారు, తొడ క్రింద చేపెట్టి అన్నారు కదా. రెండో విషయంలో, ఎక్కడ ఎవరి కుమార్తెను వివాహం చేయొద్దు, కనానీల కుమార్తెలు, నా స్వదేశానికి వెళ్ళి కుమార్తెను తీసుకురా అంటారు. అంటే స్వదేశీయుల మీద ప్రేమ, విదేశీయుల మీద ద్వేషమా? ఆన్సర్, స్వదేశీయుల మీద ద్వేషం అయితే ఏ, స్వదేశీయుల మీద ప్రేమ అయితే ఏ, విదేశీయుల మీద అంటే కనానీల మీద ద్వేషం అయితే బి. ఏదో ఒకటి టైప్ చేయండి అక్కడ. ఓకే, సరే. ఇక్కడ నెక్స్ట్, ఇల్లు కనానీయుల కుమార్తెలు ఎవరు నాకొద్దు, స్వదేశం నుంచి తీసుకురమ్మంటున్నాడు. నిజానికి స్వదేశీయుల మీద ప్రేమో విదేశీయుల మీద ద్వేషమో కాదు. ధర్మశాస్త్రమైన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 3వ వచనం, ఆ కనానీల కుమార్తెలతో ఎవరితో నువ్వు వియ్యమందొద్దని దేవుడు చెప్పారు. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే తర్వాత వచ్చింది. అబ్రహాం ఎప్పుడు జీవించాడు? మోషే కంటే ముందు జీవించాడు. అంటే ధర్మశాస్త్రము రాని కాలంలో
ధర్మశాస్త్రం ఉన్నట్లుగా జీవించాడు అబ్రహాం. అంటే దేవుని మనస్సును, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు అబ్రహాం. ఆత్మీయులారా, వింటున్నారా? వివాహ జీవితం బలంగా పటిష్టంగా ఉండాలంటే ఆ వివాహ వ్యవస్థలో, ఆ కుటుంబంలో దేవుని చిత్తం జరగాల. మొదటిది నమ్మకత్వం, 2 దేవుని చిత్తం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇవి లేకయే అనేక కుటుంబాలు, ఒకటే దేవుని చిత్తం ఉండదు. వివాహం చేయాలంటే ప్రభు చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశాలు ఎక్కడ చూస్తున్నారు? అబ్బాయికి ఉద్యోగం ఉందా, మా అమ్మాయిని 8 గంటల వరకు లేపకుండానే ఉంటాడా, ఇవి చూస్తున్నారు. కులం డబ్బు ఈ రెండింటి మీదే అనేక వివాహాలు కట్టబడుతున్నాయి. కనుకనే కోర్టులు ఖాళీగా ఉండలేదు, స్టేషన్లు ఖాళీగా ఉండలేదు. ఆత్మీయులారా, వీటి మీద కాదు కట్టబడవలసింది. ఇది అన్యజనులు చేసుకుంటున్నారంటే వాళ్ళు మనం ఏమనలేం. దేవుని పిల్లలు కూడా వీటికే చూస్తున్నారు. ఒకటి కులం, 2 డబ్బు. ఒకటి కులం, 2 డబ్బు. అవి ఉంటే చాలు, గాడిదనైనా గుర్రానికి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆత్మీయులారా, వివాహ వ్యవస్థలో మొదటిగా జరగాల్సింది దైవ చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. ఇక తర్వాత విషయానికి వస్తే, ఇస్సాకు మరియు రెబెకాల వివాహాన్ని చూచినప్పుడు వారిద్దరు కలిసి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ఎందుకంటే కొంతకాలానికి దగ్గర 20 సంవత్సరాలు వీళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఎవరికి? ఇస్సాకు గారికి, రెబెకాకు పిల్లలు పుట్టకపోతే ఈ 20 సంవత్సరాల్లో ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు కంగారు పడలేదు పిల్లారా. అబ్రహాముకి 25 ఏండ్లకు పిల్లలు పుట్టారు, వాగ్దానాలు నెరవేర్పు. మరి ఇస్సాకు గారికి 60 సంవత్సరాలకు సంతానం కలిగింది. విషయం ఏంటో తెలుసా? ఆమె ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రెబెకమ్మ, పిల్లరా, ఇస్సాకు గారు ఆమె కొరకు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నా. అంటే కలిసి ప్రార్థన చేసుకున్నారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు. విషయం ఏంటి తెలుసా? ప్రపంచ చరిత్రలో వాళ్ళు ఏమంటారు? ట్విన్స్, కమల పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టారు. ప్రపంచ చరిత్రలో మొదటిగా కమల పిల్లలు ఇస్సాకు గారి ఇంట్లో పుట్టారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే 3 ప్రార్థన, 1 నమ్మకం, 2 దేవుని చిత్తం, 3 ప్రార్థనా జీవితం. అవి ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఇస్సాకు ముందు కుటుంబం, అబ్రహాము జీవితంకి చూస్తాం. అంతకుముందు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఉదాహరణకు అబ్రహాము జీవితాన్ని తీస్తాను, బహుభార్యత్వంతో నింపబడింది. ఇస్సాకు తర్వాత కుటుంబాల్లో చూస్తే యాకోబు, బహుభార్యత్వం ఉంటుంది. కానీ ఇస్సాకు కుటుంబం ఏకపత్ని పురుషుడే జీవించాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు, దేవుని ఉద్దేశాలను నడిపించబడ్డాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? కలువరిలో బలి అయిన యేసుకు నీడగా బలిపీఠ మీద వధకు సిద్ధపడ్డాడు ఇస్సాకు గారు. పిల్లరా, మన కుటుంబాలు అంత దీవెనకరంగా ఉండాలంటే 3 సూత్రాలు మర్చిపోదు. 1 నమ్మకత్వం, 2 దైవ చిత్తం, 3 ప్రార్థన జీవితం. ఆ కృపతో దేవుడు దీవించుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్.